మొదటగా మన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు, సోదరీమణులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, సోదరీమణులారా, అన్ని కాలాల్లోనూ దేవుడు ఆనందించిన సందర్భాలున్నాయి. దేవుడు దుఃఖపడిన సందర్భాలు ఉన్నాయండి. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు? దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడు? అంటే ఆయనకి ఇష్టమైన పనులు మనుషులు చేసినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. ఆయనకి అసహ్యమైన పనులు చేసినప్పుడు దేవుడు దుఃఖపడతాడండి. దేవునికి ఇష్టమైనవేవో, దేవునికి అసహ్యమైనవేవో మనిషి ఎలా తెలుసుకోగలడు అంటే, దీనికోసం హిమాలయాలకో, అరణ్యాలకో వెళ్ళి తపస్సు చేయవలసిన అవసరం లేదండి. కానీ దేవుడు తన ఇష్ట అయిష్టాలను గురించి తెలియజేయడానికి భూమి మీద ఒక గ్రంథాన్ని తన ఆత్మచేత రాయించాడండి. అదే బైబిల్. దాన్ని చదువుకుంటే మనకు సరిపోతుందండి. ఏమండి, యేసుక్రీస్తుకి పూర్వం 900 సంవత్సరాలకి ముందే సొలొమోను అనే ఒక భక్తుడితో దేవుడు ఈ మాటలు మనకి తెలియజేశాడండి. చూడండి, సామెతల గ్రంథంలో 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూసినప్పుడు ఇక్కడ దేవుడు రాయించినటువంటి మాటలు మనం చదివినట్లయితే, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు అన్నాడండి. ఏమండి, యెహోవాకు అసహ్యమైన వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాడండి ఇక్కడ. ఎందుకు దేవుడు అసహ్యమైన విషయాలు, ఆయనకు అసహ్యమైన వాటి గురించి చెప్తూ ఉన్నాడు అంటే, ఆయనకి ఇష్టం లేనటువంటి వాటిని తన పిల్లలు చేయకూడదని, వాటిని మానుకోవడానికి మనందరం ప్రయత్నించేయాలండి. ఏమంటే, మనం ఎప్పుడైనా సరే చెడును మానుకుంటూ ఉంటే మంచిని చేసే అవకాశం ఉంటుందండి. అబద్ధాన్ని మానుకుంటూ ఉంటే నిజాన్ని మాట్లాడే అవకాశం వస్తుంది. అలాగే ఆయనకి ఇష్టం లేనివేమో మనం తెలుసుకొని వాటిని మానుకోగలిగితే ఆటోమేటిక్గా మనం ఆయనకి ఇష్టమైనవన్నీ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఏవేవి అసహ్యమైనవని చెప్తూ ఉన్నాడు అంటే 17వ వచనంలో, అవేమనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును అన్నాడు. మొత్తం 7 సంగతులు చెప్తూ ఉన్నాడండి. ఈ 7 రకాలైనటువంటి స్వభావాలు దాదాపుగా మనుషులందరిలోనూ ఉండే స్వభావాలేనండి. ఈ స్వభావాలు దేవుడికి అసహ్యం అంటండి. దేవునికి హేయము అనే మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. దేవుడికి హేయము. ఇక్కడ మొదటిది, ఈరోజు మనం మొదటి విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. వచ్చే వారం మరొక విషయాన్ని, అలాగా 7 సంగతులు కూడా మనం నేర్చుకోబోతూ ఉన్నామండి. ఈ రోజుకి మనం ఒక సంగతిని మాత్రం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఏంటంటే మొదటిది అహంకార దృష్టి అన్నాడండి. మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే దేవునికి అసహ్యమైన అహంకార దృష్టి. దేవునికి అసహ్యమైన సామెతల గ్రంథము చెప్పండి 6:16 నుంచి మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నామండి. అహంకారం అనే మాటకి అహంకారం అంటే ఏంటమ్మా? గర్వం, పొగరు, ఇంకేం మాట్లాడతాం, గేరా, అంటూ ఉంటాం. సామాన్యంగా ప్రాంతాన్ని బట్టి మనం ఈ అహంకారం గురించి అతిశయం అంటాం. ఏమండి, ఇవన్నీ ఏంటంటే ఒకే పర్యాయ పదాలండి. చాలా సందర్భాల్లో మనిషి గర్విస్తూ ఉంటాడండి. కొంతమంది ధనాన్ని బట్టి గర్విస్తే,
మరి కొంతమంది కులాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు, ఇంకొంతమంది అందాన్ని బట్టి గర్విస్తుంటారు, మరి కొంతమంది అధికారాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి కూడా గర్వించే వాళ్ళు ఉన్నారు ఉంటారు కదండి. గర్వం అనేక రూపాల్లో పడిపోతూ ఉంటారు. కొంతమంది చూపుల్లో, ఇక్కడ చెప్తున్నారు అదే దృష్టిలో. ఇది గర్వంగా చూస్తామా? గర్వంగా చూస్తారు కొంతమంది. చూపులో గర్వంగా కనపడుతుంది, నడకలో గర్వం కనపడుతుంది, ఏమంటే మనం వేసుకునే బట్టల్లో కూడా గర్వం కనపడుతుంది. గర్వించే బట్టలు ఉంటాయి, దీనంగా కనపడే బట్టలు ఉంటాయి కదండి. మనల్ని గర్విష్టిగా చూపించే బట్టలు ఉంటాయి, మనల్ని దీనులుగా చూపించే బట్టలు ఉంటాయి. కాబట్టి మన అలంకరణలో కూడా గర్వాన్ని చూపిస్తామండి, మన మాటల్లో కూడా గర్వాన్ని చూపిస్తుంటాం. కాబట్టి దేవుడికి ఇష్టం లేదండి గర్వించడం అంటే, దేవుడికి ఇష్టం లేదు. గర్వం అనేది ఒక నిప్పు లాంటిదండి. అది చూడడానికి చిన్నదే కానీ విస్తారమైన అడవిని కూడా తగలబడుతుంది అన్నాడు కదండి యాకోబు, నిప్పు గురించి, నాలుక గురించి మాట్లాడుతూ. ఈ గర్వపు మాటలు కూడా ఎలాంటివంటే మన జీవితాన్ని నాశనం చేసేస్తాయండి. మనకి సామెతల గ్రంథంలో 16:18 ఈ మాట వాడబడిందండి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారము నడుచును అన్నాడండి. అంటే మనం నాశనం అయిపోయే ముందు సూచన ఏంటంటే మనం గర్విస్తామండి అంతే. ఎప్పుడు ఇతను ఎలా ఉండేవాడు కాదు, ఈ మధ్య ఎందుకు గర్విస్తున్నాడు? కారణం అయితే పడిపోతున్నాడు అనమాట, తొందరలో నాశనం అయిపోతున్నాడు అనమాట. ఏమండి, మనం కూడా చాలా సందర్భాల్లో అంటుంటాం, ఏంటి ఇలా 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 చేస్తున్నావు, ఏంటి ఉండడానికా పోవడానికా అంటుంటారు కదండి. అంటే కారణం ఏంటంటే గర్వం ఎక్కడికి నడిపిస్తుంది అంటే నాశనానికి నడిపిస్తుందని దేవుడు ముందే చెప్పాడండి. ఈ గర్వం వల్ల గర్వంగా మాట్లాడే వాళ్ళని మనం చూస్తుంటాం. గర్వంగా మాట్లాడే వాళ్ళకి స్నేహితులు ఉండరండి. ఇప్పుడు ఎక్కడైనా నలుగురితో ఉండి అందరితో కలిసిపోతే స్నేహితులు అవుతారు, కానీ నేనే గొప్పవాడిని, మీరెవరో పనికిరారు నా దగ్గర, నేనే తెలివైనవాడిని, నేనే మంచివాడిని, నేనే భక్తుడిని అని అన్నారనుకోండి, అలాంటి వ్యక్తితో ఎవరైనా స్నేహం చేస్తారా? చేయరండి. ఏంటి ఇతను అందరిని తృణీకరిస్తున్నాడు, ఆయన ఒకడే మంచివాడంట, ఆయనే బుద్ధిమంతుడంట, ఆయన అంత గొప్పవాడు ఎవడు లేడంట, ఆయనంత మంచివాడు ఎవడు లేడంట అని ఆయనే చెప్పుకుంటున్నాడు అని చెప్పి ఆయనకి అందరూ దూరం అయిపోతారండి. గర్వం మనల్ని ఒంటరివాడిని చేస్తుందండి. గర్వం అనేక వివాదాలకు కారణం అవుతుంది. చూడండి, ఎక్కడికైనా వెళ్ళి మా దేవుడే గొప్పోడు అని చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం. అలా మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్న మరో మతస్థులు ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే గొడవ తెస్తుంటారు. మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప కాదా అంటుంటారు. కాబట్టి ఈ గర్వం మాటలు ఎప్పుడైనా మాట్లాడితే అనేక కలహాలకి కారణం ఏంటండి? ఈ గర్వం మాటలేనండి. ఎప్పుడు ఎక్కడా కూడా మనం అలాగ గర్వించకూడదండి. గర్వం బంధాలను చిన్నాభిన్నం చేస్తుంది, బంధాలను తొలగిస్తుందండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం అలా ఉండకూడదని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడండి. లూకా సువార్తలో యేసుక్రీస్తు వారు శాస్త్రులు పరిసయ్యుల యొక్క స్వభావాన్ని గురించి వారికి తెలియచేశాడండి. లూకా సువార్త 18:9 చూస్తే అక్కడ తామే నీతివంతులం అనుకొని ఇతరులను తృణీకరించే వారితో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు అని రాయబడిందండి. అంటే ఎవరి వాళ్ళు అంటే ఈ శాస్త్రులు పరిసయ్యులు. వీళ్ళు స్వభావం ఎటువంటిదంటే మేము నీతివంతులం, మేము పరిశుద్ధులం, మేము గొప్పవాళ్ళం, మేము ఇశ్రాయేలులం. ఇదిగో ఈ లోకంలో వాళ్ళు పరిశుద్ధులు కాదు, ఎవరు భక్తులు కాదు, ఎవరు దేవుడికి ఇవ్వరు, ఇదిగో మేమే దేవుడికి ఇస్తున్నాం, ఇదిగో మేమే ఉపవాసాలు ఉంటున్నాం, ఇదిగో మేమే ప్రార్థనకు వస్తున్నాం అని డైరెక్ట్గా వెళ్ళి దేవుడికే చెప్పుకుంటున్నాడు ఆయన. ఏమండి అమ్మా, అలా చేయొచ్చా? ఇప్పుడు ఈ కాలంలో కూడా చాలామంది సంఘాల్లో భిన్నమైన స్థాయిలో ఉంటారండి. కొంతమంది సమయానికి వస్తారు, కొంతమంది ఆలస్యంగా వస్తారు. సమయానికి వచ్చే మనం ఆలస్యంగా వచ్చే వారిని చూసి గర్వించకూడదు. మేము కాబట్టి వస్తున్నాం,
మేము భక్తులు కాబట్టి వస్తున్నాం, మీకు భక్తి లేదు అనకూడదండి. వాళ్ళు చేసేది తప్పే, వాళ్ళ తప్పుని వాళ్ళకి సున్నితంగా తెలియచేయాలి తప్ప మనం ముందుగా వస్తున్నందుకు మనం గర్వించకూడదు, అతిశయించకూడదు. మనం బాగా పాటలు పాడవచ్చు, కొంతమందికి అసలు పాటలు పాడడం రాకపోవచ్చు. బాగా పాటలు పాడవచ్చును మనం. దేవుడు ఈ పాటలు పాడే శక్తిని ఇచ్చినందుకు దేవుడికి ఎప్పుడూ కూడా మనం కృతజ్ఞత చెల్లించాలి తప్ప దీన్ని బట్టి అతిశయించి ఇతరులు తృణీకరించకూడదండి. అలాగే బాగా ప్రసంగం చేయడం వచ్చినప్పుడు కూడా నేను కాబట్టి ఇంత బాగా ప్రసంగం చేయగలుగుతున్నాను అనకూడదు. ఒకసారి ఓ బోధకుడిని నేను పిలుచుకున్నాను వాక్యం చెప్పమని, తన భార్య కూడా వచ్చింది. ఆ బోధకుడు ప్రసంగం చేసి కూర్చున్నాడండి. ఆ భార్య వచ్చి ఎలాగుంది అంటుందండి. నాకేం అర్థం అవ్వలేదు. ఎలాగుంది అంటే ఏడుదమ్మా అడుగుతున్నావు అంటే, మా ఆయన వాక్యం చెప్పాడు కదా ఎలాగుంది అంటున్నాకి. అంటే అడిగి పొగిడింపబడాలనుకుంటుంది అనమాట ఆవిడ. ఇప్పుడు ముఖస్థుతి కోసం నేనేమో అద్భుతంగా చెప్పాడమ్మా, చాలా బాగా చెప్పాడమ్మా, సూపర్ అమ్మా అని అనాలండి. అదేంటండి అసలు మనమే వాక్యం చెప్పి ఎలాగుందని మనం అడుక్కోవచ్చండి. కొన్ని ఏమైనా తప్పులు చెప్పారా బాబు, మా ఆయన ఏమైనా పొరపాటుగా మాట్లాడారా అని అడగొచ్చండి. కానీ ఎలాగుంది అంటున్నారంటే గొప్పలు కోరుకుంటున్నారనమాట. చాలా సందర్భాల్లో మనందరం కూడా ఇలాగా అనేక విషయాల్లో కొంతమంది బాగా దేవునికి ఇస్తారండి. దేవునికి ఇవ్వడం చాలా గొప్ప దీవెనండి. అందరికీ ఆ గొప్ప భాగ్యం దొరకదు. కొంతమందినే దేవుడు అలా వాడుకుంటూ ఉంటాడండి. కొంతమంది ఉండిస్తారు, కొంతమంది లేక కూడా ఇస్తుంటారు. ఇంట్లో ఇబ్బందులు ఉన్నా దేవుడికి ఇస్తూ ఉంటారండి. దేవుడికి ఇస్తున్నందుకు కూడా మనం గర్వించకూడదు. నేను కాబట్టి ఇచ్చాను, నా వల్లే ఇక్కడ ఈ సంఘం ఉంది, అలాంటి మాటలు ఎన్నడూ మనకు రాకూడదు. ఏమండి, అది గర్వం. ఆ మాటలు ఒకవేళ మనలో ఎప్పుడైనా వస్తే, అలాంటి స్వభావం మనలో వస్తే అది మన నాశనానికి మనల్ని నడిపిస్తుంది, మనం పడిపోవడానికి దారి తీస్తుందండి. చూడండి, చాలామంది ఈ గర్వం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, నాకు అంతా వచ్చండి, నేనంతా నేర్చేసుకున్నాను, నాకు అంతా తెలుసు, నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళి వాక్యం వినవలసిన కర్మ లేదు అంటుంటారు. అది చాలా చాలా పొరపాటు అండి. ఏమండి, క్రైస్తవుడు ఎలా ఉండాలి తెలుసా? బ్రతికినంత కాలం విద్యార్థిలాగా ఉండాలి. క్రైస్తవుడు ఎలా ఉండాలమ్మా? చచ్చిపోయే వరకు నేర్చుకోవలసినోడే. మహాసముద్రం లాంటి గ్రంథం అండి. అందులో మనం నేర్చుకున్నది ఒక నీటి బొట్టు అంతా. ఇంకా మనం తెలుసుకోవలసింది ఎంతో ఉంది. నాకంతా వచ్చు, నాకంతా తెలుసు అని అనుకుంటున్నామంటే మన ఆత్మీయ ఎదుగుదలకి గర్వం అడ్డుబండి అయిపోతుంది. మనల్ని ఆత్మీయంగా పెరగనివ్వదండి గర్వం, ఇంకా మనల్ని నేర్చుకోనివ్వదు. కాబట్టి గర్వం వల్ల మనకి ఎన్నో నష్టాలండి, ఎన్నో నష్టాలు. చూడండి, దేవుడు ఈ అహంకార దృష్టి గురించి మాట్లాడుతూ 101వ కీర్తనలో 5వ వచనాన్ని మనం చూసినప్పుడు 101:5 ఏమన్నారంటే, తమ పొరుగు వారిని చాటును దూషించే వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను అన్నాడండి. 2 మాటలు చెప్పారండి ఇక్కడ. గర్వంతో పొరుగు వారిని దూషిస్తే ఆ దూషించిన వారిని నేను సంహరిస్తాను అన్నాడు. రెండో మాట, ఒకవేళ ఎవరైనా అహంకార దృష్టి కలిగి హృదయంలో గర్వించినా కానీ నేను సహించను అన్నాడు. బయటికి గర్వంగా మాట్లాడినా, హృదయంలో గర్వించి ఆలోచించినా దేవుడు సంహరిస్తాడంటండి, సహించడంటండి. దేవుడు ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి తిరిగి లేదండి. ఇంకొక అవకాశం వాళ్ళకి ఇచ్చే పని లేదు. దేవుడికి పరమ అసహ్యమైందండి గర్వం. ఏమండి, అందుకనే
యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో ఆయన ఎంచుకున్న మొట్టమొదటి అంశం ఏంటంటే దీనత్వం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. ఎందుకు దీనత్వం గురించి మాట్లాడాడు అంటే దేవుడికి బాగా ఇష్టమైంది ఏంటండి? దీనత్వం. దేవుడికి అసహ్యమైన వాటిలో మొదటిదేంటి? అహంకారం. దేవుడికి బాగా అసహ్యమైంది ఈరోజు మనకి పరమిష్టం. ఏమంటే కొన్ని సందర్భాల్లో మనం కూడా ఎవరైనా కానీ అహంకారంగా ప్రవర్తించిన వాళ్ళని చూసి ఇతను భలే మాట్లాడుతున్నాడు, లేకపోతే ఇతను మా పరువు నిలబెట్టాడు, పర్వాలేదు గట్టిగా మాట్లాడాడు అని అలా ఎవరైతే అహంకారంగా గాంభీర్యంగా ఉంటారో వాళ్ళని హీరోల్లాగా అనుకుంటూ ఉంటారు. చాలా పొరపాటు అండి. దీనత్వం కలిగిన వాడే హీరో అండి. తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు. హెచ్చించుకున్నవాడు ఏమైపోతాడమ్మా? తగ్గించబడతాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నేను వారిని సహింపను, సంహరిస్తాను అని దేవుడు ఖండితంగా చెప్తూ ఉన్నాడు. అమ్మా, బైబిల్ చరిత్రలో దేవుడు ఇలా అహంకారం కలిగినటువంటి వారిలో ఎవరినైనా క్షమించాడండి? ఎవరిని క్షమించలేదు. అందరినీ సంహరించాడండి. వారిలో మొట్టమొదటగా అహంకారం కలిగిన వాళ్ళు ఎవరు కనపడతారండి? అమ్మా, అహంకారం కలిగిన వ్యక్తి ఒకరు కనపడతారు బైబిల్లో మనకి మొట్టమొదటగా. ఎవరండి? సాతానండి. ఎవరమ్మా? సాతాన్ గురించి మనం యెషయా గ్రంథంలో 14 అధ్యాయము 13-14 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథం 14 అధ్యాయము 13వ వచనం నుంచి, నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం ఇచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కిపోదును, మహోన్నతులతో నన్ను సమానులుగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళములకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఏమండి, ఈ ఎవరి గురించి అండి? వాస్తవానికి ఈ యెషయా గ్రంథం 13వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇది బబులోను గురించిన దేవోక్తి. వాస్తవానికి ఈ మాటలన్నీ బబులోను గురించి రాయబడ్డాయి. కానీ ఈ మాట మాత్రం సాతాను గురించి మాట్లాడడం జరిగిందండి. లేకపోతే సాతాను లాంటి స్వభావం కలిగిన బబులోను రాజుకి కూడా ఈ మాట వర్తిస్తుంది. ఈరోజు కూడా ఎవరైనా గర్విస్తే, ఎవరైనా హెచ్చించుకుంటే వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుందండి. సాతాను స్వభావం కలిగిన ప్రతి మనిషికి వర్తిస్తుంది. ఈ ప్రవక్తల గ్రంథాలు వీటిలో ఏముంటుందంటే కొయింట్రీ ఉంటుందండి. అంటే అప్పటి వరకు ఒక వ్యక్తి గురించి మాట్లాడి సన్నగా ఇంకో వ్యక్తి గురించి మాట్లాడతారు. ఉదాహరణకి కీర్తనలో కూడా అలాగే ఉంటుంది. అప్పటి వరకు సొలొమోను గురించి మాట్లాడతాడు, సడన్గా యేసుప్రభు గురించి మాట్లాడతాడు. ఏమండి, నీ సింహాసనం నిత్యము ఉండునంటే అది ఎవరి గురించి? యేసుప్రభు గురించి. సొలొమోను నిత్యం పరిపాలించలేదు. ఏమండి, అక్కడ నీ కుమారుడు ఒకడు రాజుగా ఉంటాడంటే అది సొలొమోనుకు వర్తిస్తారు. అంటే ఒకే పేరాలో కొంచెం ఒక వ్యక్తి గురించి మరో వ్యక్తి గురించి మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రవక్తల గ్రంథాలన్నీ అలాగే ఉంటాయండి. ఇక్కడ మనం చూసినప్పుడు సాతాను గురించి ఇదే విషయాన్ని సాతాను గర్వించాడని, సాతాను పడదోయబడ్డాడని బైబిల్లో ఇంకా అనేక చోట్ల మనం చూస్తామండి. ముఖ్యంగా ప్రకటన గ్రంథం 12 అధ్యాయం అండి. ప్రకటన గ్రంథం 12 అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూసినప్పుడు, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను, దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి. ఇక్కడ మనం చూసినప్పుడు సాతాను ఎందుకు పడదోయబడ్డాడు? ఆయన ఏం పాపం చేశాడు అక్కడ? దేవుడితో తను సమానంగా ఊహించుకున్నాడంటండి.
నేను కూడా దేవుడితో సమానంగా సింహాసనంలో కూర్చుంటే బాగుండని తనలో తను అనుకున్నాడు, బయటికి కూడా అనలేదు. వెంటనే దేవుడు ఏం చేశాడండి, దేవదత్తులు పంపించాడు, కిందకు తోయించేసాడు. యుద్ధం జరిగింది మీకాయేలు దేవదూతలకి, సాతాను దేవదూతలకి. ఆ యుద్ధంలో వాళ్ళు జయించలేక భూమి మీద పడ్డారని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మొట్టమొదటగా గర్వించి దేవుని చేత శిక్షింపబడిన వ్యక్తి ఎవరు అంటే అపవాది అని మనం చూస్తూ ఉన్నామండి. ఇంకా తర్వాత మనకి ఇంకెవరైనా కనపడతారంటే ఇప్పుడే చదువుకున్నాం ఫరో గురించి. ఏమండి, ఐగుప్తు రాజు ఫరో దగ్గరికి దేవుడు మోషేని అహరోనుని పంపించాడండి. వీళ్ళు వెళ్ళి, మా యెహోవా పంపించారు, మా ప్రజల్ని మాకు ఇచ్చేయి, మేము కనాను దేశానికి వెళ్ళిపోతాం, మా దేవుడిని మేము ఆరాధించుకుంటాం అని చెప్పారు. చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడట చూడండి, నిర్గమకాండము 5వ అధ్యాయము, నిర్గమకాండం 5వ అధ్యాయంలో 2-3 వచనాల్లో యెహోవా ఎవడో అన్నాడు. ఏంటి, ఆయన చెప్తే నేను పంపించేయాలా? యెహోవా ఎవడో అన్నాడు. నేను యెహోవాని ఎరగను, ఇశ్రాయేలులను పోనీయను. అప్పుడు వారు హెబ్రీల దేవుడు మమ్మను ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడిని యెహోవాకు బలి అర్పించుదుము, లేని ఎడల ఆయన మా మీద తెగుళ్ళతో నేను ఖడ్గంతో నేను పడునేమో అనేది. అయ్యా, మేము పండగ చేసుకోవాలి, మేము పసకా పండగ చేసుకోవాలి, మమ్మల్ని పోనివ్వండి, మమ్మల్ని పోనివ్వకపోతే దేవుడు ఉగ్రత మా మీదకి వస్తుంది అని బతిమలాడుకుంటూ ఉంటే ఫరో ఏం చేసి గర్విస్తున్నాడండి. యెహోవా ఎవడో, ఆయన ఎవడో నాకు తెలియదు, నేను ఆయన ఎరగను అని మాట్లాడాడు. ఫరోకి గర్వం తలకెక్కింది కదండి. అప్పుడు దేవుడు ఏం చేశాడండి, 10 రకాలైనటువంటి అద్భుతాలు ఐగుప్తులో జరిగించాడు. అంతేకాకుండా ఫరో గర్వించడానికి కారణం ఎవరు అంటే ఆయన దగ్గర 600 ఇనపరథాలు ఉన్నాయండి. ఏమంటే ఈ రోజుకు కూడా ఏ దేశమైనా గర్విస్తుందంటే దేని బట్టి అంటే వాళ్ళ సైనిక బలాన్ని బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న అణుబాంబులు బట్టి, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని ఒక ధైర్యంతో గర్విస్తూ ఉంటారు. ఇక్కడ ఫరో కూడా తన సైన్యాన్ని చూసుకునే ఆయన గర్వించేవాడు. దేవుడు ఏం చేశాడంటే ఆ సైన్యాన్ని ఒకసారి చూడండి, నిర్గమకాండంలోని 14వ అధ్యాయం 26వ వచనం చూస్తే, నిర్గమకాండం 14వ అధ్యాయం 26వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోసే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను. గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఇప్పటికీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో అవన్నీ ఉన్నాయండి. ఆ రథాలు, ఆ ఇనప రథాలు అవన్నీ కూడా ఎర్ర సముద్రంలో ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా బైబిల్ చెప్పింది వాస్తవమని చెప్పడానికి ఇప్పటికీ కూడా అవి అలాగా ఉన్నాయండి. కాబట్టి దేవుడు గర్వించినటువంటి అపవాదిని ఏం చేశాడు, గర్వించినటువంటి ఫరోని ఏం చేశాడు అంటే సహించాడండి? సహించలేదు, సంహరించాడు. ఇక్కడ మనం చూసినప్పుడు మరో వ్యక్తి గురించి కూడా మనం చూస్తే దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం చూద్దామండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం.
ఇక్కడ ఎవరున్నారు అంటే నెబుకద్నెజరు అనే బబులోను చక్రవర్తి కనపడుతూ ఉన్నాడండి. ఈయనకి ఎందుకు గర్వం వచ్చింది అంటే దేవుడు ఇశ్రాయేలు లేదా యోధావారు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళకి బుద్ధి రప్పించడం కోసం 70 సంవత్సరాలు వారిని బబులోను చెరకు పంపించాలని నిర్ణయం తీసుకున్నాడు. బబులోను చక్రవర్తిని వాడుకున్నాడు దేవుడు. అప్పుడు ఈయన యుద్ధానికి వెళ్తే అవలేలగా వాళ్ళు ఓడించేశాడు, దేవాలయాన్ని కొలగొట్టగలిగాడు, ఆ బంగారం అంతా తెచ్చుకొని ఆ దేవాలయాన్ని కాల్చేశాడు. అప్పుడు వచ్చిన తర్వాత ఈయనకి ఏమనిపించిందంటే, ఆహా ఇదంతా నా వల్లే జరిగింది, నా బాహుబలమే ఇదంతా చేసింది, ఇదంతా నా గొప్పతనం, నా పరాక్రమం, నా వీరత్వం, నా తెలివితేటల వల్ల, నా సైనికుల వల్ల నేను ఇదంతా చేయగలిగాను అనుకున్నాడు. అంటే ఏమండి ఈయనకి ఏమొచ్చేసిందమ్మా, దేవుడు వాళ్ళకి బుద్ధి రావాలని ఇతను వాడుకుంటే ఇతనికి ఉన్న బుద్ధి పోయింది. అప్పుడు ఒకరోజు మేడ ఎక్కాడంటండి. మేడ మీదకి వెళ్ళి 29వ వచనంలో 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యగు బబులోనులోని నగరయందు సంచరించుచుండగా రాజు బబులోనులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఈయన కూడా బయటికి అనలేదు, ఎవరితో అనలేదు, అపవాదులాగా తనలో తానే అనుకుంటున్నాడంట. తనలో తానే నేను దేవుడికి నచ్చలేనిది ఏంటండి, నేననే మాట. చూడండి, మనకి ఇంగ్లీష్ అక్షరాల్లో అన్నీ అంతో ఎంతో వంగుంటాయి, కానీ ఐ ఉంటుంది. అది వంగుతుందమ్మా, నిటారుగా నిలబడి ఉంటుంది. ఐ అంటే ఎవరు, నేను. ఈరోజు చాలామంది ఏ పని చేసినా నేను చేశాను, నా వల్ల, నాది అంటూ చాలా సందర్భాల్లో ఆ దేవుడికి ఇవ్వవలసిన మహిమ ఘనత దొంగిలించి తనకు ఆపాదించుకుంటూ నా వల్ల నేను, నాది అంటూ ఉంటారండి. దేవుడికి నచ్చదండి ఈ విషయం. ఎప్పుడైతే ఇతడు ఆ నేను అనుకున్నాడో వెంటనే దేవుడు ఏం చేశాడండి, ఆ మాటలు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు. 31వ వచనంలో రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను, ఏదనగా రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన అంటే వెంటనే ఇంకా నేను అని అన్నాడు. అనగానే ఆకాశం నుంచి స్వరం వచ్చిందండి. వచ్చి రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయిను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకెలాగు జరుగునని చెప్పెను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మనుషులందరూ వచ్చి ఆయన్ని అడవిలోకి తరిమేశారంట. ఏమండి అమ్మా, అపవాది మనసులో అనుకుంటే దేవుడు వెంటనే సహించలేక శిక్షించాడు. నెబుకద్నెజరు కూడా మనసులో అనుకుంటే వెంటనే దేవుడు ఆకాశం నుంచి స్వరవెత్తి మాట్లాడారు. ఇంకొక ఆయన గురించి కూడా మనం ఈ సమయంలో చూద్దామండి. ఎవరంటే లూకాసు వార్తలో కనపడతారు. 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం అండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను, అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఎలాగ చేతునో నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము,
త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. అంటే ఇక్కడ కూడా ఈయన కూడా ఈ ఉపమానంలో, ఇది స్టోరీయే, యేసుప్రభు చెప్పిన ఒక ఉపమానం. ఈ ఉపమానంలో ఈ ధనవంతుడు తనలో తాను అనుకున్నాడంట, నా కొట్లు, నా ధాన్యం నేను కట్టుకున్నాను, నా ప్రాణమా, ఏమండి, నేను, నాది, నాకు అంటే దేవుడికి నచ్చదండి ఎప్పుడు కూడా. మనం ఎలా మాట్లాడాలి, క్రైస్తవులమైన మనం ఎలా మాట్లాడాలి, మనం మంది, మనం అనాలన్నమాట. ఏమండి, భార్య భర్తలు ఇద్దరిలో ఎప్పుడైనా ఆ మాటలు వస్తాయా, ఇది నాది, ఇది నీది అని అనొచ్చమ్మా? మందే. భర్తదా భార్యదా కష్టార్జితం? మందండి, ఇద్దరూ పని చేస్తున్నాం. లేదా దేవుడిచ్చింది మాట్లాడుకోవాలి, కానీ మనం అలా వేరు చేసి మాట్లాడుకుంటే మనం గర్విష్ఠులం అయిపోయినట్టేనండి, మనలో గర్వం ప్రవేశించినట్టే. ఈయనకి భూమి పంటనిచ్చిందంటే కారణం ఎవరండి? మనకి అపోస్తలుడు పౌలు అంటారు కొరింథీయులతో, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగు చేసినవాడు దేవుడు. నాది అపోల్లోది గొప్పతనం అనట్లేదు, మేమిద్దరం నిమిత్త మాత్రం. మేము విత్తనాలు వేసాం, నీళ్ళే పోసాడు ఆయన. కానీ ఆ మొలకెత్తించింది ఎవరు అంటే, ఫలాలు ఫలింపజేసింది, వర్షింపజేసింది ఎవరు, ఎండకాయించింది ఎవరు, దానికి ఆ మంచి వాతావరణాన్ని ఇచ్చి ఆ పంట సమకూర్చింది ఎవరు అంటే దేవుడు అన్నాడు. అదే నిజమైనప్పుడు మరి ఈ ధనవంతుడు కూడా ఏమనుకోవాలండి? ఈ పంట ఇంత బాగా పండిందంటే కారణం ఎవరి గొప్పతనం అనాలి? దేవుడు ఇచ్చాడు అనాలి. ఈయన మాటల్లో ఎక్కడ దేవుడి గురించి లేదు, లేకపోతే సహాయం అందించిన మనుషుల గురించి లేదు, కష్టపడిన వాళ్ళు ఎవరి గురించి మాట్లాడటం లేదు. అంతా ఈయన గొప్పతనం అన్నట్టు మాట్లాడుకుంటూ ఉన్నాడండి. పోనీ ఈ డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంత వచ్చాయి, లేదా ఇంత ఆదాయం వచ్చింది, ఇంత ఆహారం వచ్చింది, దీంతో ఏదైనా మంచి పనులు చేస్తారని ఏమైనా అనుకుంటున్నాడా? ఏమండి, మనం కూడా మనకి ఏదైనా మనం సంపాదించినప్పుడు, మన చేతికి వచ్చినప్పుడు మనకి వెంటనే ఎవరు గుర్తు రావాలండి? దేవుడు గుర్తు రావాలి. దావీదు మహారాజు అయిన వెంటనే, ఆయన సింహాసనం మీద కూర్చుని వెంటనే ఎవరు గుర్తు వచ్చారు ఆయనకి? దేవుడు గుర్తు వచ్చాడు. నేనేంటి ఇలాంటి దేవదారు ప్రాణులతో చేయబడిన ఇల్లులో ఉండడం ఏంటి? నా దేవుని మందసం అక్కడెక్కడో దుమ్ము ధూళిలో గుడ్డల చోటన ఉండడం ఏంటి? లేదు, నా దేవుడికి నేను ఒక మంచి మందిరం కడతాను, అందులో ఆ మందసాన్ని పెడతాను అనుకున్నాడు. దేవుడికి ఎంత ఆనందం అండి అసలు వాస్తవం. ఆ మాట చెప్పగానే ప్రవక్త పొంగిపోయాడండి. అబ్బా, ఇన్ని సంవత్సరాలకి దేవుని మందస్సం గురించి ఆలోచించే రాజు పుట్టాడు అని పొంగిపోయాడండి ప్రవక్త నాతాను. ఏమండి, అయితే దేవుడు వద్దన్నాడు. నువ్వు యుద్ధం చేసావు, నీ చేతికి రక్తం అంటింది, నీ చేతితో నాకు మందిరం కట్టొద్దు, నీ కొడుకు కడతాడని దేవుడు ఆశ్చయించాడని. ఏమండి, నిజంగా ఈరోజు మనమైనా సరేనండి, మనం ఏదైనా సంపాదించినప్పుడు లేదా మనం ఏదైనా సాధించినప్పుడు నా కష్టార్జితం అండి, నేను కష్టపడ్డానండి, నేను ప్రయాసపడ్డానండి, నేను చెమట కార్చానండి అనొచ్చమ్మా? నేను అప్పులు చేసి కట్టానండి ఇల్లు అనొచ్చా? పోనీ ఇల్లు కట్టుకుంటే ఉద్యోగం వచ్చిందనుకోండి, నేను ఎన్ని మాటలు కాసి చదివించానో అనొచ్చా అండి? చాలా సందర్భాల్లో మనం మనసులో కాదు బయటికి అంటుంటాం. మనసులో అనుకున్న వాళ్ళకి దేవుడు అంతలేసి శిక్షలు విధిస్తే బయటికి మాట్లాడుతున్న మనకి ఎన్ని శిక్షలు వేయాలి చెప్పండి? ఏమండి, చాలా సందర్భాల్లో మనం ఇలాగ అతిశిస్తున్నాం, గర్విస్తున్నాం. అంటే అది గర్వం అని కూడా మనకు తెలియకుండా సాతాను మన మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేసాడండి. అది మంచి మాట అనుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గర్వించడానికి వీల్లేదండి. అహంకారం కలిగి ఉండడానికి వీల్లేదు. అహంకారం మనల్ని నాశనం చేస్తుంది. మన వ్యక్తిగత జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని కూడా బద్దలు కొట్టేస్తుందండి. మనల్ని ఒంటరిగా మిగిల్చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం అహంకారపు మాటలు రానకూడదండి. అహంకారంతో మాట్లాడినటువంటి సాతాను, అహంకారంతో మాట్లాడినటువంటి ఫరో, అహంకారంతో మాట్లాడినటువంటి నెబుకద్నెజరు,
అహంకారంతో మాట్లాడినటువంటి ఈ వెర్రివాడైన ధనవంతుడు ఏమయ్యాడండి? ఆ రాత్రి ఆయన ప్రాణం పోయింది. ఆ రాత్రే వెంటనే ఏమైనా అవకాశం ఇచ్చాడండి దేవుడు? కొంచెం కాలం సహించాడా వాళ్ళ విషయంలో? నేను సహింపను అన్నాడు కదండి. నేను సహింపను, నేను ఎంత మాత్రం సహింపను అన్నాడు 101 కీర్తనలో. అదే చేశాడండి. ఈరోజు మనందరూ కృపకాలంలో ఉన్నామండి. నిజంగా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించి మన తరపున దేవుడికి ఒక న్యాయవాదిగా, ఒక ప్లేడర్గా ఆయన అడ్డుపడి, అయ్యా మారుతారండి, అయ్యా మా వాళ్ళను ఒక్కసారి క్షమించండి, కొద్దిగా అవకాశం ఇవ్వండి అని మన తరపున రోజు యేసుప్రభు దేవుడిని బ్రతిమలాడుకుంటున్నాడు. అందువల్లే ఈరోజు మనం అందరం కూడా ఇంకా ఉన్నామండి. లేకపోతే మనం ఏదో పెద్ద పాపాలు చేయక్కర్లేదు. ఈ గర్వం చాలు కదండి నాశనం అయిపోవడానికి. ఈ గర్వపు మాటలు చాలు కదండి దేవుడు మనల్ని సంహరించేయడానికి. చాలండి. కానీ ఎందుకు ఇలా ఉన్నాము అంటే ఎన్నిసార్లు గర్విస్తున్నాం, ప్రతిదానికి గర్విస్తున్నాం. అయినా సరే దేవుడు ఎందుకు మనల్ని సంహరించలేదంటే కేవలం యేసుక్రీస్తు వారు మన తరపున విజ్ఞాపన చేయబట్టేనండి. కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మనం గర్వించకుండా ఎలా ఉండగలమో మనకి అనేక సంగతులు ఆయన నేర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినప్పుడు అపోస్తలుడు పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అంటే ఈ గర్వాన్ని ఎలాగ అధిగమించాలో ఒక ఫార్ములా మనకి ఈయన తెలియచేశారండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నానండి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములు కూడా చూడవలను అన్నాడు. ఇక్కడ వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు అన్నాడు. ఇదేనండి ఫార్ములా. మనం ఎప్పుడూ కూడా మనల్ని మనము గొప్ప చేసుకోకుండా, మన గొప్పతనాన్ని గురించి మాట్లాడుకోకుండా, ఎప్పుడూ మనం ఎక్కడున్నా మన ఎదుటనున్న వాళ్ళని మనకంటే గొప్ప వాళ్ళుగా భావించాలి. అప్పుడు ఇంకా గర్వించే అవకాశానికి తావు ఉండదండి. ఏమండి, మనం ఏం చేస్తామంటే అందరికంటే మా పిల్లలే మంచోళ్ళు, అందరికంటే నేనే మంచిదాన్ని, లేకపోతే అందరికంటే మేమే బుద్ధిమంతులం అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటామండి. కానీ యేసుక్రీస్తు పౌలు ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నారు అంటే మనం ఎక్కడికి వెళ్ళా కానింట మనకంటే ఇతరులే యోగ్యులు అనుకోవాలి. అలా మాట్లాడితే ఇప్పుడు ఉదాహరణకండి, మనం మంచి బట్టలు వేసుకున్నాం, ఏదో పెళ్ళికి వెళ్ళాం, అక్కడ వెళ్ళే వాళ్ళు వచ్చి అమ్మ సిస్టర్ గారు మీ చీర చాలా బాగుంది అన్నారండి, లేదు మీ చీర నాకంటే బాగుంది అన్నారనుకోండి, అప్పుడు వాళ్ళ హృదయంలో మనకి మంచి అభిప్రాయం ఉంటుందా, చెడ్డ అభిప్రాయం ఉంటుందా? ఎంత మంచిది ఆవిడ, నా చీరే బాగుందని చెప్పింది అని ఆవిడ పొంగిపోద్దండి. నిజంగా వాళ్ళ హృదయంలో స్థానం సంపాదించుకుంటాం. నిజమేనండి, ఇది ఎక్కడ కూడా సింగపూర్ చీర అన్నాం అనుకోండి, ఇంకా వాళ్ళకి అసూయ పట్టుకుంటుంది కదండి. అంటే ఎక్కడైనా ఏ సమయంలోనైనా ఎప్పుడైనా మనల్ని ఎవరైనా పొగిడినప్పుడు మనం ఉప్పొంగిపోకుండా, అవునండి నేను చిన్నప్పటి నుంచి ఇంతేనండి, మా అమ్మగారు ఇంతేనండి, మా తాతల నుంచి వచ్చిందండి మాకు ఇది అని అన్నాం అనుకోండి, వాళ్ళకి ఏమొస్తుందండి, కోపం వస్తుంది మన మీద. అనవసరంగా ఇతన్ని పొగిడాము అనుకుంటారండి. కొంతమంది బయట వాళ్ళు ఇంత పొగిడితే వీళ్ళు ఉన్నదంతా వీళ్ళే పొగుడుకుంటారు ఏమండి, ఇంకేళ్ళ గురించి వీళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. అదేనండి అహంకారం అంటే. అలా ఉండకూడదండి. ఎప్పుడైనా ఎవరైనా మనల్ని ఘనపరిచినప్పుడు మనం ఏం చేయాలండి, లేదు నాకంటే నువ్వే గొప్పవాడివి అని చెప్పాలి. యేసుప్రభు నోటితో చెప్పడమే కాకుండా చేసి చూపించారు కదండి. శిష్యులందరినీ లైన్గా కూర్చోమని గిన్నెతో నీళ్ళు తీసుకొచ్చి అందరి పాదాలు కడిగాడండి. మీరు కూడా గొప్పవాళ్ళు అవ్వాలంటే మీరు కూడా ఇలా చేయండి అన్నాడు. అంటే మనం గొప్పవాళ్ళు అవ్వాలంటే హెచ్చించుకుని గొప్ప గొప్ప పనులు చేస్తే గొప్పలు అయిపోమండి. మనం తగ్గించుకుంటే గొప్పలు అవుతాం. యేసుప్రభు అక్కడ
శిష్యుల దగ్గర తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకుని ఆయన గొప్పవాడయ్యాడు. మనం కూడా ఎంత తగ్గించుకుంటామో అంత గొప్పవాడు అవుతామని. ఏ దేవుని కుమారుడే వంగి తన దగ్గర వాక్యం నేర్చుకుంటున్న శిష్యుల పాదాలు ముట్టుకొని కడిగాడంటే ఇంక ఎంత తగ్గించుకున్నాడు చెప్పండి. చాలామంది ఇప్పటికీ కూడా అదే సాంప్రదాయం కొనసాగిస్తుంటారు. చర్చెస్లో ఏం చేస్తారండి, ఒకరి కాళ్ళు ఒకరు కడిగేసుకుంటూ ఉంటారు. కాళ్ళు కడిగేసుకోవడం కాదు అక్కడ చెప్పింది. మీరు ఇలాగే చేయండి అంటే అక్షరాలు ఇదే చేయండి అని కాదు. ఏమండి ఇంకో సందర్భంలో ఎక్కడైనా మీరు మరో విధంగా తగ్గించుకోవచ్చు కదా. ఏమండి వాళ్ళు భోజనం చేస్తున్నారు, వాళ్ళు ప్లేట్ కడగొచ్చు కదా, ఆ కాళ్ళే కడగరా, అది కాదండి. ఎక్కడైనా ఇప్పుడు ఎవరో మనం సన్నగా మనం కూర్చున్నామండి, ఎవరో వచ్చారు, లేచి నిలబడొచ్చు కదా వాళ్ళు వచ్చినప్పుడు. అది తగ్గించుకోవడం కాదా? ఏమండి ఎవరో ఎదురుపడ్డారు, ముందు వాళ్ళే వందనాలు చెప్పాలని మనం అనుకుంటున్నాం, లేదు మనమే వాళ్ళని పలకరించాం, మనమే వందనాలు చెప్పాం, అది తగ్గించుకోవడం కాదా? ఏంటండి ఈరోజు మనం ఎవరి దగ్గర తగ్గించుకుంటాం తెలుసా అండి? బాగా మనకంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళ దగ్గర, మనకంటే బాగా ధనవంతులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర, మనకంటే తెలివైన వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర, మంచి అధికారం ఉన్న వాళ్ళు ఎవరైనా కనబడితే వాళ్ళ దగ్గర మనం చేతులు కట్టుకొని వాళ్ళ ముందుని తగ్గించుకుంటాం. అవసరమైతే వాళ్ళు కూర్చుని మనం కింద కూర్చునిపోతాం. కానీ యేసుప్రభు ఎక్కడ తగ్గించుకున్నాడండి? ఆయనకంటే అలుపుల దగ్గర, ఆయనకంటే గొప్ప వాళ్ళ దగ్గర తగ్గించుకున్నాడా? ఏంటమ్మా? ఆయనకంటే అలుపుల దగ్గర తగ్గించుకున్నారండి. అంటే ఈరోజు మనం కూడా మనకంటే ఉన్నతుల దగ్గరికి వెళ్ళి తగ్గించుకుంటే అందులో గొప్ప ఏం లేదండి. అది ఎవరైనా లోకంలో అన్యులైనా చేస్తారు ఆ పని. మన దేవుని పిల్లలుగా యేసుక్రీస్తుని కలిగిన వారుగా, యేసుక్రీస్తుని పోరు నడుచుకున్న వారుగా మనం ఏం చేయాలంటే మనకంటే అల్పమైన వారి దగ్గర కూడా మనం తగ్గించుకోవాలి, లోబడి ఉండాలండి. అలా ఉంటే మనం ఏమవుతామండి? హెచ్చించబడతామండి. దేవుడికి ఎంతో ఇష్టం అండి అలాంటి వాళ్ళంటే. చూడండి, కొన్ని మాటలు యాకోబు పత్రికలో రాయబడ్డాయి. యాకోబు పత్రిక 4:6 మనం చూస్తే, యాకోబు పత్రిక 4:6 ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది అన్నాడు. దేవుడు తగ్గించుకున్న వారికి కృపనిస్తాడంటండి. దేవుడు కృప ఎవరికి ఇస్తాడు అంటే హెచ్చించుకున్న వాళ్ళకి ఇవ్వడం, తగ్గించుకున్న వాళ్ళకి ఇస్తాడు, లోబడే వాళ్ళకి ఇస్తాడు. ఏమండి ఇక్కడ కృప అంటే ఏదైనానండి. తలాంతులు ఎన్ని ఏమండి, ఈరోజు ఒక్కొక్కరికి ఒక తలాంతు ఉంటుంది, అది ఒక కృప అండి. ఉద్యోగం ఒక కృప, మంచి వ్యాపారం అది కూడా కృపే కదండి, దేవుడిస్తే కదా అభివృద్ధి అవుతుంది. ఏమండి సంతానం, మంచి ఇల్లు, మంచి భర్త, మంచి భార్య, మంచి పిల్లలు, ఇవన్నీ కూడా దేవుడిచ్చే కృపే. ఎవరికి ఇస్తాడు కృప దేవుడు అంటే ఎవరైతే తగ్గించుకుంటారో, దీన మనసు కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు ఇస్తాను అని ఇక్కడ చెప్తున్నాడు. అహంకారులను దేవుడు ఎదిరించి అన్నాడు. అంటే దేవుడు ఎదిరిస్తే, దేవుడు ఎవరిని ఎదిరిస్తాడో, ఎందుకు ఎదిరిస్తాడో? ఆయన శత్రువులు ఎదిరిస్తాడు. దేవుడు ఎవరిని శత్రువులుగా చూస్తాడు? సాతాను శత్రువుగా చూస్తాడు. అంటే మనం దేవుని చేత ఎదిరించబడదామా? దేవుని దగ్గర కృప పొందుకునేవారుగా ఉందామా? ఏమండి మన అహంకారం కలిగి ఉంటే దేవుడి చేత ఎదిరించబడతాం. దేవుడు ఎదిరించిన అపవాది ఏమయ్యాడు? దేవుడి చేత ఎదిరించబడిన ఫరో ఏమయ్యాడు? దేవుని చేత ఎదిరింపబడిన నెబుకద్నెజరు ఏమయ్యాడో మనం చూసామండి. కాబట్టి మనం ఎప్పుడు దేవుడి చేత ఎదిరింపబడ్డామనుకోండి మనం బ్రతకమండి, మనం భూమి మీద ఉండం, మనం నాశనం అయిపోతాం, మనకి ఉనికి ఉండదు, మనకి నెక్స్ట్ డే ఉండదు ఒక మాటలో చెప్పాలంటే. కానీ దేవుని కృపను పొందుకుంటే దేవుడు అన్ని ఆశీర్వదిస్తాడండి. మనకి ఏది లోటు ఉండదు, మన గిన్నె నిండు పొర్లేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ మనం చూసినప్పుడు యెషయా గ్రంథంలో 57:15 మరో మాట రాయబడిందండి. యెషయా గ్రంథము 57:15
వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్దను నేను నివాసం చేయుదును అన్నాడు కదండి. ఇక్కడ దేవుడు ఎక్కడ ఉంటాడంటమ్మా? పెద్ద బిల్డింగుల్లో ఉంటాడా? ఏంటమ్మా? డూప్లెక్స్ బంగాళాల్లో ఉంటాడా? ఏసీలు పెట్టిన హాల్లో ఉంటాడా? దేవుడు ఎక్కడ ఉంటాడండి? ఎవరైతే వినయం కలిగి ఉన్నారో వాళ్ళలో ఉంటాడండి. ఎవరైతే దీన మనసు కలిగి ఉన్నారో వాళ్ళలో ఉంటాడండి. దేవుడికి ఇష్టం అది. అలాంటి హృదయం అంటే దేవుడికి ఇష్టం. అలాంటి మనుషులంటే దేవుడికి ఇష్టం. అలాంటి సంఘం అంటే దేవుడికి ఇష్టం. హెచ్చించుకునే వాళ్ళ మధ్యలో ఉండడండి, తగ్గించుకునే వారి గుంపులో ఉంటాడు దేవుడు. ఏమండి? అంటే ఈ మన గ్రంథంలో మనకి ఏమి నేర్పిస్తున్నాడు దేవుడు అంటే ఇక్కడ ఇదంతా కూడా ఏమంటే అహంకారం అంటే నాకు నచ్చదు, నాకు హేయం, నాకు అసహ్యం. దాన్ని మీరు కలిగి ఉండకండి. దాన్ని వదులుకోండి. దాని విషయంలో మీరు మార్చుకోండి. ఇదిగో పాత నిబంధనలు ఒకసారి చూడండి, ఈ చరిత్రలో ఒకసారి చదవండి. అవి మనకు బుద్ధి బోధ కలగడానికి రాయబడ్డాయి. చరిత్రలో ఎవరైనా గర్వించిన వారు, అహంకారం కలిగిన వారు ఏమైపోయారో ఒకసారి చూడండి. దేన్ని చూసి అతిశయిస్తున్నాం, దేన్ని చూసి గర్విస్తున్నాం. స్వయంగా యేసు ప్రభు దేవునితో సమానుడై ఉండి ఆయన భూమి మీదకి వచ్చి ఎంత తగ్గించుకున్నాడోనండి, ఎంత తగ్గించుకున్నాడో. చివరికి శిష్యులు పాదాలు కడిగినంత తగ్గించుకుంటే మనం ఎంత తగ్గించుకోవాలి చెప్పండి? ఏమండి? తగ్గించుకున్న యేసుప్రభు హెచ్చింపబడ్డాడు. అన్ని నామాల కంటే పైనామంలో హెచ్చించబడ్డాడు. అప్పుడు మనం కూడా తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఇంకా హెచ్చిస్తాడండి. మనుషుల దృష్టిలో ఒకవేళ లోకమైపోతామేమో, మనుషులు ఒకవేళ ఎవరైనా మనల్ని చూసి అవమానిస్తారేమో, తెచ్చి ఏంటి ఈవిడ ఇక్కడికి వచ్చి ఇలాగ ఎన్ని పనులు చేసేస్తుంది, సాయం చేసేస్తుంది కానీ అనుకోవచ్చు. ఏమండి? కానీ దేవుడు పొంగిపోతాడు. దేవుడు తన కృపను మనకిస్తాడు. దేవుడు మనలో నివసిస్తాడు. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఒకవేళ ఏమైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇంకా ఏ విషయంలోనైనా మనం ఇంకా మనలో అహంకారం ఉందేమో, ఏమండి? దేని బట్టైనా అహంకారం కలిగి ఉన్నామేమో, అహంకారంగా చూస్తున్నామేమో, అహంకారంగా మాట్లాడుతున్నామేమో, అహంకారంగా ప్రవర్తిస్తున్నామేమో, ఎవరికోలో ఆలోచించేద్దామండి. ఏమండి? దేవుడి విషయంలో కూడా అహంకారం పనికిరాదు, ఎక్కడా పనికిరాదండి. అహంకారం మనల్ని ఏం చేస్తుందండి? ఆత్మీయంగా పెరగనివ్వదు, ఆత్మీయ జీవితాన్ని బద్దలు చేసేస్తుంది. అహంకారం వివాదాలకు కారణమవుతుంది. అహంకారం మనల్ని ఒంటరి వారిని చేస్తుందండి, ఒంటరి వారిని చేస్తుంది. మనతో ఎవరు సహవాసం కూడా చేయరు. ఏమండి? కాబట్టి చెప్పుబట్టి మాట్లాడి మీ హృదయంలో ఫలించాలని, నా హృదయంలో ఫలించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.